ఇది మనకు సంవత్సరాది ఉగాది పండుగ ఎట్లా చేసామో భక్తి శ్రద్ధలతోటి ఇది కూడా అంతే చేస్తున్నాము, అంతే చేస్తాం కూడా. ఆ శ్రీమన్నారాయణకి మేమంతా భక్తిపూర్వకంగా అందరు హిందూ మహిళలకు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఈరోజు ఏ కార్యక్రమాలు చేయాలి అని ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఈరోజు ఏం చేయాలి అంటే ఇది మన ప్రతిష్టాపన అయిన రోజు కాబట్టి ఇప్పుడు మనకు స్వాతంత్ర దినం వచ్చినప్పుడు ఎట్లా చేస్తున్నామో దీన్ని కూడా ఈరోజు కూడా ఒక పండగలాగా మన ఇంట్లో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచిగా వంటలు చేసుకొని సుఖంగా సంతోషంగా మన కుటుంబ సభ్యులంతా కలిసి ఒక పండగ చేసుకోవాలి. ఇది బయట చేసేది కాదు, మన ఇంట్లోనే చేసుకోవాలి. ఇది స్వాతంత్రం అంటేనే బయట చేస్తాం. అది ఎందుకంటే స్వాతంత్రం అది రాజకీయం కాబట్టి, ఇది రాజకీయం కాదు, భక్తి కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవాలి. ఎందుకంటే మనం చేయలేనిది ఎవరో చేస్తుంటే వాళ్ళకు కూడా చేతులకి భగవంతునికి ఎట్లా భక్తి భావంతో నమస్కారం చేస్తాము, వాళ్ళు చేసినందుకు కూడా అంత భక్తితో నమస్కారం. 1-2 కాదు, ఏకంగా 500 సంవత్సరాల కళ ఇది. అందుకే ఎట్లా వాళ్ళెంతో శ్రమపడి బాధపడి చెయ్యాలనే ఉద్యమానికి సాధించి చేసిండ్రు. దానికి మాకు వాళ్ళందరికీ నమస్కారం. మీరు అంటే ఒక 30-40 ఏళ్ళ కింద కూడా 30 ఏళ్ళ కింద కూడా 1992లోనే దీని గురించి డిస్కస్ చేశారు. అప్పుడు మీకు గుర్తుందా? కొంచెం గుర్తుంది, ఇంత లేదు కానీ కొంచెం. అంటే మేము ఊర్లో ఉంటాము. ఇప్పుడు ఈ రాజకీయాలు నేను ఏమైనా పెద్ద టెక్నాలజీ లేకుండా ఆ రోజులు లేదు 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 ఇక మాకు పెద్దగా అప్పుడు 54లో పుట్టా నేను. అప్పటికి ఆడపిల్లలకు చదువులు ఇవన్నీ లేవు. ఒక టాక్ అయితే ఉంది కదా, అయోధ్యలో గుడి కట్టాలి, అయోధ్యలో గుడి కట్టాలి. ఉన్నది 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 రావాలనే కోరిక ఉంది కానీ చేయలేని పరిస్థితి. అది అందరికీ సాధ్యమయ్యేది ముచ్చట కాదు. అది ఎవరో మహానుభావులు దాని సంకల్ప బలంతో, మనకు సంకల్పం ఉన్నా దైవం కరుణించాలి, ఆయన బలాన్ని ఇవ్వాలి, అట్లయితేనే నెరవేరుతుంది. మనం చెయ్యాలంటే అంటే దేవుడు 10 అడుగులు ఒక్కడికి చేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడు. అంటే కేవలం దైవ రూపమేనా, ఒక్క వేరే వ్యక్తులు ఎవరైనా చేసింది? దైవ అనుగ్రహం మన ప్రయత్నం, దైవ అనుగ్రహమే అనను. మనం చేస్తుంటే దైవం అనుగ్రహిస్తాడు, ముందుకు నెట్టుతుంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు, ఎవరికైనా బుద్ధి పుట్టిస్తాడు, 10 ఇవ్వాలి, మనం కూడా దానికి సహకరించాలి. ఆ భగవంతుని కృపకు మనం కూడా పాత్రలం అవ్వాలి అనే భావన మనలో కూడా వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా, ఇవన్నీ కూడా దైవ సంకల్పమే. ఆయన సంకల్పం ఆయన దయ ఉంటేనే మనం కూడా చేయగలుగుతాం, ముందుకు పోగలుగుతాం. మొత్తం మీద చాలా సంతోషంగా ఉన్నారంట. చాలా సంతోషం, చాలా సంతోషం. పేరు నీ పేరు పేరు అయ్యా నాన్న గట్టిగా మాట్లాడు. అయ్యా చెప్పు. ఓకే, ఒక శ్లోకం చెప్పు. శ్లోకం శ్రీరామ రామేతి రామే రామే రమే శాసన తత్వర రామ రామే రమే శ్రీరామ. సంతోషపడుతుంది. ఇలాంటివి ఇంకా చాలా చాలా చేయాలని బాగా ఇప్పటి నుంచి 100 సంవత్సరాల కళగా ఇది. అసలు మీ పనులన్నీ బంద్ చేసుకుని అసలు ఒక ఉగాది, ఒక దీపావళి, ఒక సంక్రాంతి అన్న మాదిరిగా ఈరోజు మీరందరూ వచ్చి చాలా చక్కగా గుర్తుండిపోతుందండి. జనవరి 22 బాగా గుర్తుండిపోతుంది. మళ్ళీ ఒక పండగ దీపం. ఒకవేళ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు ఎవరికి చెప్తారు? మోడీ గారికి. అంటే పక్కగా మన అందరం చెప్పుకోవాల్సిందే. స్థానం వల్ల ఇప్పుడు వచ్చేసింది. భద్రాచలం పోయేది, ఇప్పుడు అయోధ్య పోతాం. ఫస్ట్ భద్రాచలం అంటే మన రాష్ట్రంలో ఉంది కదా, ఇప్పుడు అయోధ్య కూడా పోతాం కదా. పక్కా నెక్స్ట్ నుంచి పోతా అంటారు అయోధ్య కూడా. అందరూ చాలా సంతోషం, ఎస్పెషల్లీ మహిళలు అయితే అసలు ఎంత చక్కగా ఈరోజు పండుగ అవతారం కనబడుతుంది. జనవరి 22 ఇప్పటి నుంచి మళ్ళీ పండుగ లాగైతే. అవునండి. పెద్దమ్మ, మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు గుర్తుండాలి, అయోధ్య నుంచి అయోధ్యలో రాముల వారి గుడి కట్టాలి కట్టాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నారా? నాకు తెలియదు అయ్యా, అంటే మన విలేజ్ నుంచి. మన అందరి హిందువులందరి కళ నెరవేరింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే రాముడు అనేవాడు లోకానికి పెద్ద రాజు లాంటి వాడు. అందుకని మన హిందూ ధర్మం ప్రకారము మన అయోధ్యలో అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా రోజు 21 డేస్ హనుమాన్ చాలీసా పారాయణము 11 సార్లు చదివినాము ఆంజనేయుల స్వామి గుడిలో. ఇంకా మేము ఇంటికి దగ్గరికి పోయినా కానీ మాకు హనుమాన్ చాలీసానే గుర్తుకొస్తుంది పదే పదే. హనుమాను సినిమా కూడా చూసినాము, దాంట్లో కూడా అదే ఉంది. పెద్దగా ఆంజనేయుల స్వామి చాలా బాగా తీసిండ్రు. మేము 21 రోజు నుంచి ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము. మాకు అక్షంతలు వచ్చిన రోజు నుంచి ఈ రోజుకు 21 రోజు
మాకు ఒక పండగ వాతావరణం, అంటే మా జన్మ ధన్యమైనట్టు. అంటే అప్పుడు సాయిరాం ఉన్నప్పుడు ఆయన తిరిగిండు ఇట్లా అట్లా అని ఇప్పుడు కథలుగా ఎట్లా పారాయణం చేస్తున్నామో, మేము ఉన్నప్పుడు శ్రీరాముని గుడి మాకు దర్శనం ఇచ్చిండు ఆ స్వామి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేను ఒక 5 years నుండి ఇక్కడ వస్తున్నాను. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా బాబు కూడా అందరు పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు, అందరు పండుగ మాదిరి సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకున్నాం. సో హ్యాపీ.